హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం తెలంగాణ స్టేట్ అదేవిధంగా ఏపీ స్టేట్కి సంబంధించిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన మనం మన యొక్క పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్వశ్చన్ నంబర్ 6 ఇది 6, 7, 8, 9. వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి 2, డెఫినెట్ నుంచి 2 అడుగుతాడు. చివరి చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ఒకటి ఫైండ్ ఆర్డర్ డిగ్రీ అని అడుగుతాడు. కాబట్టి మీరు ఈ ఇంటిగ్రేషన్ని నేర్చుకుంటే నెక్స్ట్ మీరు ఇంజనీరింగ్ చేసేటప్పుడు కానీ అదేవిధంగా డిగ్రీ మ్యాథ్స్ కోర్స్ తీసుకుని ఉంటారు. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. చాలామంది మన ఛానల్ వ్యూవర్స్ని చూస్తూ ఉంటాను నేను. ఓన్లీ సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ అవే చూస్తూ ఉంటున్నారు. ఇంటిగ్రేషనే లైఫ్లో మీకు యూజ్ అయ్యేది. ఓకే, ఈ సర్కిల్స్ అనేది పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ అవన్నీ ఇంజనీరింగ్లో రావు సార్, డిగ్రీలో రావు. నీకు ఉపయోగపడేది ఇది జస్ట్ ఒక పార్ట్. అంటే ఒక ప్రాబ్లం చేసేటప్పుడు ఇంజనీరింగ్లో నువ్వు ఇక్కడ బేసిక్స్ నేర్చుకుంటే ఈ ప్రాబ్లమ్స్ మిడిల్లో వస్తాయి. కాబట్టి అప్పుడు నీకు ఈజీ అవుతుంది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఇంటిగ్రేషన్ని కూడా కొద్దిగా చూసుకోండి. చాలా ఈజీగా ఉంటాయి. ఇంటిగ్రేషన్ ఎప్పుడు ఈజీ అవుతుందంటే ఫస్ట్ పాయింట్ మీరు ఫార్ములాస్ నేర్చుకోవాలి. రెండవ పాయింట్ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఏ మెథడ్ని ఎలా చేయాలా అనేది తెలుస్తుంది. ఓకేనా? ఎస్. మరి ఈ ప్రాబ్లమ్స్కి వెళ్దాం, ఎట్లా చేయాలి. ఇవన్నీ తెలంగాణ స్టేట్కి సంబంధించిన 2024 తెలంగాణ స్టేట్కి సంబంధించిన 2024 మార్చ్లో అడిగిన క్వశ్చన్స్. ఓకే, ఇవన్నీ 2 మార్క్స్కి మరి ఒకసారి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ x+3 ఇంటూ √x+2. ఫస్ట్ నేను దాన్ని ఏమనుకుంటున్నా అంటే ఇంటిగ్రేషన్ ఐ అనుకుంటున్నా. ఐ అనుకున్న తర్వాత చూడండి, లెట్ క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు 1/x+3 ఇంటూ √x+2 dx. ఓకే, మీరు గమనిస్తే ఇక్కడ x+3, x+2 ఉంది, x+4, x+3 ఉండొచ్చు, x+6, x+5 అలా ఉన్నప్పుడు చూడండి ఆ రూట్లో ఉన్న దాన్ని t² అనుకుంటా. మళ్ళీ సేమ్ అదే ఇక్కడ వస్తే దాని ప్లేస్లో t రాసుకోవచ్చు. అంటే x+2 ప్లస్లో t రాయొచ్చు, +1 అట్లా ఉంటుంది. ఎస్, కాబట్టి నేనేం చేస్తున్నా అంటే చూడండి 1/ దీన్ని x+2 +1 అంటే కొందరు సార్ మీరు x+2 +1 ఎందుకు రాయిస్తున్నారు, x+1 + 2 రాయొచ్చు కదా. రాసుకుంటే దెర్ ఈజ్ నో యూస్. ఈ టర్ము ఇక్కడ కూడా రావాలి అందుకోసం. కాబట్టి √x+2 dx. ఇప్పుడు మీరు గమనించండి, నేను ఇక్కడ రూట్ లోపల ఉన్న టర్మ్ అంటే x+2ని t² అనుకుంటాను. సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్తున్నాను ఇంటిగ్రేషన్ ఈజీ అవ్వడం కోసం. పుట్ x+2 ఈజ్ ఈక్వల్ టు t² అనుకుంటా. ఎందుకంటే అక్కడ రూట్ ఉంది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేరియబుల్స్ని అన్నిటిని t లేక మార్చేస్తున్నా ఇంటిగ్రేషన్ ఈజీ అవ్వడం కోసం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. ఇంకొక చిన్న పాయింట్ గమనించండి, మీరు సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ చాప్టర్స్ ఉన్నాయి, మీరు డిఫరెన్షియేషన్ని కూడా ఉపయోగించి చేయాలి. ఫస్ట్ ఇయర్లో మనం డిఫరెన్షియేషన్ చదివాం, అవి కూడా ఇక్కడ ఉపయోగపడతాయి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఎస్. ఇప్పుడు మీరు గమనించండి x యొక్క డిఫరెన్షియేషన్ 1. అదేవిధంగా కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. ఇంకొక స్టెప్ మీకోసం రాస్తున్నా, d/dx ఆఫ్ x+2 ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ t². ఎస్, x యొక్క డిఫరెన్షియేషన్ 1 అవుతుంది, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. అదేవిధంగా రైట్ సైడ్లో ఉన్న t² ఉంది, ఆ t²ని మనం xతో డెరివేటివ్ చేయాలి. ఆ t²కి డెరివేటివ్ 2t. మళ్ళీ దేన్ని x లాగా అనుకుంటాం, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తాం tతో. x² లాగా ఉంది అనుకుంటాం, x²కి 2x,
టీ స్క్వేర్కి 2t, మళ్ళీ టీని విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తే dt బై dx వస్తుంది. సో ఇప్పుడు 1 + 0 అంటే 1 కదా. ఎస్, క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. ఇంకా dx ఫైనల్గా నా టార్గెట్ ఏంటంటే ఇందులో ఒక్క టర్మ్ కూడా టీలు ఉండకూడదు. dx ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలేకి మారిపోతుంది. √x+2ని టీ స్క్వేర్ రాయొచ్చు, స్క్వేర్కి రూట్ క్యాన్సల్, x+2ని t+1. కాబట్టి ఒక్క టర్మ్ కూడా ఎక్స్లో ఉండకూడదు, అప్పుడు మాత్రమే ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఎస్, కాబట్టి సో dx = 2t dt. ఎస్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ dxని x+2 t² ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సరే, సో ఇక్కడ నుంచి నాకు t అవసరం వస్తుంది. సో t = t² = 16 అయినప్పుడు t = √16 అంటే 4 కదా, అట్లా. అటు ఇక్కడ t = √x+2, ఎందుకంటే చివర్లో రీప్లేస్ చేస్తాం t ప్లేస్లో, అందువల్ల. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో I = చెప్పండి, ఇంటెగ్రల్ 1 / x+2ని ఏం రాసుకోవచ్చు, దీని ప్లేస్లో నేను ఏం రాయొచ్చు, t², ఇంకేముంది పక్కన +1. సో t² + 1, ఓకే, ఇంటూ రూట్ x+2ని ఏం రాసుకున్నాం, t². అదేవిధంగా dx ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో, సో 2t dt. ఎస్, ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలినది I = ఇంటెగ్రల్ 1/t² + 1 ఇంటూ ఇక్కడ t ఉంటుంది, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, t ఉంటుంది, ఇంకా 2t dt. t క్యాన్సిల్ అవుతుంది, మల్టిప్లైర్లో ఉంది, డివిజన్లో ఉంది. సో I = ఇంటెగ్రల్, ఇక్కడ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా. సో 1/1 + t², t² + 1ని 1 + t² రాయొచ్చు, 2 + 3 = 5, 3 + 2 5. కాబట్టి ఫస్ట్ 1 రాసిన, t² రాసినా ప్రాబ్లం ఏం లేదు. సో డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంది మనకి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇంటెగ్రల్ 1/1 + x² dx = tan 1x అవుతుంది. కాబట్టి సో ఇది ఫార్ములా. సో I = 2 tan 1, ఇక్కడ x కాదు t, వేరియబుల్ x ఉన్నా t ఉన్నా ఏదున్నా అదే ఫార్ములా, tan 1t అవుతుంది ప్లస్ c. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత c అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం. ఓకే, మీరు నెక్స్ట్ ఇంజనీరింగ్లో ఆ సిని కనుక్కోవడానికి ఒక బౌండరీ కండిషన్ ఇస్తాడు. ఓకే, సో వాటి మీద ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఓకేనా. ఎస్, సో నెక్స్ట్ ఇప్పుడు మన ప్రాబ్లం అనేది x వేరియబుల్స్లో ఉంది, ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంది. ప్రాబ్లం xలో ఉంటే మన ఆన్సర్ xలోనే ఉండాలి, ప్రాబ్లం టీలో ఉంటే మన ఆన్సర్ టీలోనే ఉండాలి. xలో ఉంది కాబట్టి ఇక్కడ టీలో వచ్చింది. ఇదంతా దేనివల్ల జరిగింది, సో t ప్లేస్లో √x+2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, బట్ t = √x+2. సో టీని రీప్లేస్ చేసేస్తున్నాం. దేర్ఫోర్ I అంటే ఏమనుకున్నాం, మన ప్రాబ్లమే కదా. సో 1/x+3 ఇంటూ √x+2 dx విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక 2 ఇంటూ tan 1 ఆఫ్ t అంటే √x+2 ప్లస్ c. ఎస్, కంప్లీటెడ్. కాబట్టి మీరు మెథడ్ని నేర్చుకుంటే ఇట్లాంటి మోడల్ 4 ఉన్నా, ఇక్కడ 3 ఉన్నా ఏదైనా చేయొచ్చు. కొందరు ప్రాబ్లమ్ని బై హార్ట్ చేస్తుంటారు. సో నేనేం చెప్తున్నా అంటే మెథడ్ని గుర్తుపెట్టుకోండి. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నా స్టెప్ బై స్టెప్ అంటే మర్చిపోకుండా ఉండడానికి. నెక్స్ట్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు చూడంగానే ప్రాబ్లమ్ని చేసేయచ్చు. సో అలా చెప్తున్నా. కాబట్టి సో మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. షెల్ వి మూవ్ నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ వన్కి వెళ్దాం. సో ఇచ్చిన ప్రాబ్లమ్ని మళ్ళీ I అనుకుంటున్నాను, చూడండి. సో లెట్ I = ఇంటెగ్రల్ e⁻x ఇంటూ 1 + x ఇంటూ log x డివైడెడ్ బై x. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఈ మోడల్ మీద కూడా పబ్లిక్ ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి బాగా నేర్చుకోవాలి. మరి చూద్దాం.
సో దీన్ని చూడంగానే ఎప్పుడైనా ఈ పవర్ ఎక్స్ ఆ పక్కన హాఫ్లో 2 టర్మ్స్ అడిషన్లో ఉన్నప్పుడు ఒక ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఫార్ములా సార్ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. అంటే 2 టర్మ్స్ పక్కనే అడిషన్లో ఉన్నప్పుడు ఏ ఫార్ములాని ఉపయోగిస్తాం అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇలా ఉన్నప్పుడు ఫైనల్గా మన ఆన్సర్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. గుర్తుపెట్టుకోవాలి, మరీ చెప్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ ఉంది కదా, న్యూమరేటర్లో ఉన్న టర్మ్ని డినామినేటర్లో ఉన్న టర్మ్ని డివైడ్ చేయండి. అంటే ఎక్స్తో డివైడ్ చేయండి. అప్పుడు ఎక్స్ క్యాన్సిల్ అవుద్ది. 1/x లాగ్ ఎక్స్కి 1/x రిలేషన్ మీకు చెప్పాను. ఎప్పుడైనా మనం ఈ ప్రాబ్లమే కాకుండా నెక్స్ట్ 2 మార్కులు కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమ్ ఉంది, లాగ్ x/x ఉంది సార్, 2 మార్కులకు ఉంది. లాగ్ ఎక్స్ 1/x కాంబినేషన్లో ఉన్నప్పుడు లాగ్ ఎక్స్ని టీ అనుకోండి, ఎందుకంటే దాని యొక్క డెరివేటివ్ 1/x అవుతుంది కాబట్టి. ఓకే, ఎస్. కాబట్టి ఇక్కడ ఎఫ్ డాష్ అంటే డిఫరెన్షియేషన్ సార్. ఎస్, దీన్ని నేను రీఅరేంజ్మెంట్ చేస్తున్నా. సో ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1/x ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ x/x అవుతుంది. పక్కనే డిఎక్స్ ఉంటుంది, ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఐ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1/x ప్లస్ లాగ్ x dx. ఎస్, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇక్కడున్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడున్నా ఒకటే. ఇందాక చెప్పా 2 + 3 5, 3 + 2 5. మీరు గమనిస్తే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 1/x. కాబట్టి హియర్ 1/f ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అవుతుంది, ఎందుకంటే దీని యొక్క డిఫరెన్షియేషన్ 1/x అవుతుంది సార్. చూడండి, దీన్ని డెరివేట్ చేస్తే ఇక్కడ వచ్చింది. సార్ మీరు లాగ్ ఎక్స్నే ఎందుకు తీసుకున్నారు? దాని యొక్క డెరివేటివ్ పక్క టర్మ్ వచ్చింది కదా, 1/x తీసుకోవచ్చా? తీసుకో. 1/xకి డెరివేటివ్ -1/x² ఉందా? అక్కడ రాదు. కాబట్టి సో ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ని తీసుకోవాలి. సో కాబట్టి సో ఐ ఈజ్ ఈక్వల్ టు, సో చివరిగా మనం ఐ అంటే ఏమనుకున్నామో రాసేస్తాం. సో ఐ అంటే మన ప్రాబ్లమే ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 + x ఇంటూ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్. సో డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, డైరెక్ట్గా ఈ ఫార్ములాని ఉపయోగిస్తే ఈ పవర్ ఎక్స్ వస్తుంది ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సారీ మర్చిపోయాను, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా? కాబట్టి సో గుర్తుంచుకోండి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఎస్, మరి నెక్స్ట్ ప్రాబ్లం. ఎస్, థర్డ్ వన్. సో థర్డ్ వన్ చెప్పడానికి ముందు ఫస్ట్ నేను ఫోర్త్ వన్ చెప్పేసి మళ్ళీ థర్డ్కి వెళ్తున్నా. ఇది రబ్ చేసేసి నెక్స్ట్ ఇది కొద్దిగా సింప్లిఫికేషన్ చేయాలి. సో చూడండి, ఇచ్చిన దాన్ని ఐ అనుకుంటున్నా. లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to 1, న్యూమరేటర్లో x² ఉంది. ఇది డెఫినెట్ ఇంటెగ్రల్కి సంబంధించిన ప్రాబ్లం. డెఫినెట్కి ఇండెఫినెట్కి డిఫరెన్స్, ఇక్కడ డెఫినెట్లో లిమిట్స్ ఉంటే అక్కడ ఉండవు. ఎస్, మరి ఒక్కసారి గమనిస్తే న్యూమరేటర్ని డినామినేటర్ని చూడండి, 1 + x² ఉంది, ఇక్కడ x² ఉంది. సో న్యూమరేటర్ x², డినామినేటర్ x². అంటే డినామినేటర్లో 1 ఉంది, అంటే 1 వస్తే డివైడ్ చేస్తే క్యాన్సిల్ అవుద్ది. సో అంటే న్యూమరేటర్లో మనం 1ని యాడ్ చేస్తాను, సబ్ట్రాక్షన్ చేస్తాను. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to 1. సో 1 + x², 1ని యాడ్ చేసా, సబ్ట్రాక్షన్ చేసా. చూడు, మళ్ళీ అదే స్టెప్ ఏమైనా వచ్చేది. ఎస్, మళ్ళీ అదే -1 + 1 క్యాన్సిల్, x² we get. సో 1 + x². సో అదే ఈ ప్రాబ్లంలోనే చూడండి, ఎక్స్ ఉంది సార్, ఎక్స్ ఉంది. అప్పుడు ఎక్స్ డినామినేటర్కి డెరివేట్ చేస్తే న్యూమరేటర్లో ఉండాలి. 1కి 0, x²కి 2x, అంటే 2 కావాలి, 2తో మల్టిప్లై చేస్తా, డివైడ్ చేస్తా. అప్పుడు ఇంకొక ఫార్ములా ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుద్ది. ఎస్, కాబట్టి గుర్తుంచుకోవాలి ఇంటెగ్రల్ 0 to 1
ఇప్పుడు న్యూమరేటర్‌లో 2 టర్మ్స్ ఉన్నాయి. డినామినేటర్‌లో ఒక టర్మ్ ఉంది. డివైడ్ చేయండి. 1 + x² డివైడెడ్ బై 1 + x² -1/1 + x². పక్కనే dx ఉంటది. మీరు గమనిస్తే ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. మళ్ళీ ఎల్సీఎం చేస్తే ఇదే వచ్చేది. 1 + x² న్యూమరేటర్‌ని సబ్ట్రాక్షన్ చేయొచ్చు. 1 + x² -1. సో I ఇంటెగ్రల్ 0 to 1. సో ఇక్కడ 1 ఉంటుంది. -1/1 + x² dx. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ని రెండిటికి స్ప్లిట్ చేసేస్తాం. సో I ఇంటెగ్రల్ 0 to 1 1 into dx 1 into dx కదా, మైనస్ ఇంటెగ్రల్ 0 to 1 1/1 + x² dx. ఓకే. ఎస్, మరి కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ నోట్ చేస్తున్నా. I ఇంటెగ్రల్ dx అంటే x అవుతుంది, ఇంటెగ్రల్ dy అంటే y అవుతుంది, ఇంటెగ్రల్ dz z అవుతుంది. సో కాబట్టి dx అంటే x అవుతుంది. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసాం లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 0 to 1 మైనస్ డైరెక్ట్ ఫార్ములా ఇందాక చెప్పామనుకుంటా ఫస్ట్ దానికి. ఎస్, ఇంటెగ్రల్ 1/1 + x² tan ఇన్వర్స్ x అవుతుంది. ఓకేనా? సో కాబట్టి tan ఇన్వర్స్ x. సో ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం 0 to 1. సో I ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, లోయర్ లిమిట్లో x ప్లస్లో 0 మైనస్. సో ఇప్పుడు మళ్ళీ ఇందులో అప్పర్ లిమిట్లో x ప్లస్లో 1, లోయర్ లిమిట్లో x ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0. సో I 1 మైనస్ 0 అంటే 1. మీరు చెప్పాలి. సో మైనస్ హాఫ్ నెక్స్ట్ మళ్ళీ మల్టిప్లై చేస్తాను మైనస్తోను. సో tan ఇన్వర్స్ 1ని ట్యాన్లో ఏం రాసుకోవచ్చు అంటే ట్యాన్లోనే రాసుకోవాలి. ఎందుకు tan ఇన్వర్స్ క్యాన్సిల్. ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఉన్నింది అనుకో, మీరు సైన్లోనే రాసుకోవాలి 1ని ఒకవేళ ఉంటే. సో కాబట్టి ట్యాన్లో 1ని ఏం రాయొచ్చు అంటే tan 45 degrees, tan 45 tan π/4. ఇప్పుడు tan ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ tan ఇన్వర్స్ ఆఫ్ 0ని ట్యాన్లో ఏం రాయొచ్చు tan 0, ఎందుకంటే tan 0 దట్ కెన్ బి రిటన్ యాజ్ sin 0/cos 0. sin 0 0 cos 0 and 0 by anything 0. కాబట్టి సో 0ని నేను ఏం రాసుకోవచ్చు tan 0 ట్యాన్లోనే. సో 1 మైనస్ ఆఫ్ tan ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనలీ వీ గెట్ π/4 మైనస్ tan ఇన్వర్స్ క్యాన్సిల్ 0. సో I 1 మైనస్ π/4. ఇంకొక స్టెప్ చేసుకోవచ్చు. సో I అంటే మనం ఇచ్చిన ప్రాబ్లమే. సో ఏంటి ప్రాబ్లం? సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ 0 to 1 x² + 1 + x² dx is equal to LCM 4 into 1 4 minus π. This is our final answer. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ని డిస్కస్ చేస్తాము. ఎవరైతే తెలంగాణ స్టేట్లో ఎగ్జామ్స్ రాస్తున్నారో అంటే మ్యాథ్స్ 2Bకి సంబంధించిన 6వ తేదీ రాయబోతున్నారు, మార్చి 6, 2026. సో అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. అదేవిధంగా ఏపీ స్టేట్ వాళ్ళకి 8వ తేదీ మ్యాథ్స్ 2B ఎగ్జామ్ జరుగుతుంది. సో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. సో మన ఛానల్ ప్లేలిస్ట్లో అన్నీ ఉన్నాయి, ఒక్కసారి చూడండి. 2Bకి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అదేవిధంగా మన ఛానల్ని మీ యొక్క జూనియర్స్కి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, ఓకే, సో వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఉంటుందంటే, సో ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన మ్యాథ్స్లో 1A 1B తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఇప్పుడు కొత్త సిలబస్ వచ్చింది. ఏపీ స్టేట్ వాళ్ళకి సంబంధించిన ఓన్లీ మ్యాథ్స్లో ఒక పేపరే ఉంటుంది. సో అదేవిధంగా తెలంగాణ స్టేట్కి సంబంధించిన 2A 2Bలు ఉన్నాయి. అదేవిధంగా ఏపీ స్టేట్కి సంబంధించిన 2A 2Bలు ఉన్నాయి. అదేవిధంగా డిప్లొమా మ్యాథ్స్కి సంబంధించిన పాలిటెక్నిక్ అంటుంటారు కదా, సో వాటికి సంబంధించిన M1 M2 ఫస్ట్ ఇయర్లో M1, సెకండ్ ఇయర్లో M2 ఉంటుంది. సో వాటికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. అదేవిధంగా బీటెక్కి సంబంధించిన M1 M2 ఉన్నాయి. సో అదేవిధంగా డిగ్రీకి సంబంధించిన అన్ని సెమిస్టర్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి.
ఎస్, మరి ఆ ప్రాబ్లమ్ని చూద్దాం. సో థర్డ్ వన్, సో లెట్ I ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ I విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు a రూట్ ఏ మైనస్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉన్న హోల్ క్యూబ్ ఉన్న మీరు కాంప్లెక్స్ నంబర్లు చేసింటారు. ఏంటి ఎట్లాంటి ప్రాబ్లమ్స్? ఎక్స్ ప్లస్ ఐవై హోల్ క్యూబ్, ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్, బోత్ సైడ్స్ రియల్ ఇమాజినరీ పార్ట్ని కంపేర్ చేస్తాం కదా అట్లా. సో అయితే ఇక్కడ మనం ఈ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాను అప్లై చేసి దాని తర్వాత ఇంటిగ్రేషన్ చేసి దాని తర్వాత లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఎస్, సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సార్ ఇది ఆల్రెడీ మాకు తెలుసు సార్. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో కొందరికి మైనస్ ప్లస్ అనేది కన్ఫ్యూజ్. సో దీన్నే ఇంకొక విధంగా ఎలా రాస్తారు సార్? ఫస్ట్ ఏ స్క్వేర్ రాసుకో ప్లస్ బి స్క్వేర్ రాసుకో మైనస్ 2ab ఎలా అయినా ఒకటే కదా. ఫస్ట్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ రాసినా, ఏ స్క్వేర్ ఫస్ట్ రాసి బి స్క్వేర్ చివరిలో రాసిన ప్రాబ్లం లేదు. ఎస్, సో I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు a. సో లిమిట్స్ మనం ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి? ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత. ఎస్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ అంటే ఎవరు సార్? ఇక్కడ ఏ అంటే ఎవరు? రూట్ ఏ హోల్ స్క్వేర్. జాగ్రత్తగా చేస్తున్నా చూడండి. సో ఏ స్క్వేర్, ఓకే. నెక్స్ట్ ప్లస్ బి స్క్వేర్. సార్ ఫస్ట్ ఇది ఎందుకు చేస్తున్నారు? మైనస్ 2ab రాయచ్చు, మీ చాయిస్ అన్న, ఏదైనా రాసుకో. సో ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 2ab 2 ఇంటూ రూట్ ఏ ఇంటూ రూట్ ఎక్స్. సో నేను ఇంటిగ్రేషన్ చేయలేదు ఇంకా, జస్ట్ ఫార్ములాని అప్లై చేశాను. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 టు a. ఇక్కడ మిగిలింది ఏంటి సార్ అంటే a ఉంటుంది ప్లస్ ఎక్స్ ఉంటుంది మైనస్ 2 ఇంటూ రూట్ ఏ ఇంటూ రూట్ ఎక్స్ రాసుకో. సార్ రూట్ ఏ ఇంటూ రూట్ బి రూట్ ఆఫ్ ఏబి రాసుకోవచ్చు, కానీ మనం ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు రూట్ ఏని అవుట్ సైడ్ రాస్తాం. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి. సో I ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ కాన్స్టెంటే, సో ఇంటిగ్రేషన్ని చేస్తాం ప్రతి ఒక్క టర్మ్తో. ఓకేనా? సో ఇంటెగ్రల్ 0 టు a 1 ఏం లేదంటే 1 ఉంటుంది, 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ 0 టు a x dx మైనస్ 2 ఇంటూ రూట్ ఏ రాశాను. ఎస్, సో ఇక్కడ ఇంకా దీనికి లిమిట్ అప్లై చేస్తున్నా 0 టు a dx. సో I ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ రాసా, ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 0 టు ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేశాను లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా మైనస్ 2 రూట్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ 2/3 ఎక్స్ పవర్ 3/2. అది ఎలా వచ్చింది సార్? రూట్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ సార్. ఇక 2 రూట్ ఏ కాన్స్టెంట్, ఇంకా రూట్ ఎక్స్ ఏం చెప్పాను? 2/3 ఎక్స్ పవర్ 3/2. అది ఎలా వచ్చింది సార్? నాకు ఫార్ములా గుర్తు లేదు, ఏం చేయాలి? మరి చూడండి, ఇంటెగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే రూట్ ఎక్స్ని ఎక్స్ పవర్ 1/2 రాసుకోవచ్చు. అవునా? ఇది ఆ ఫార్ములా లాగుందా? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రూట్ ఎక్స్ కానీ లేకుంటే రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఉన్న ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 1/2 రాసుకోవచ్చు అట్లా. సో కాబట్టి ఈ ఫార్ములాని గుర్తుంచుకోవాలి. ఎక్స్ పవర్ n+1, n అంటే ఎంత? 1/2 + 1 డివైడెడ్ బై n అంటే మళ్ళీ 1/2 + 1. సో ఎక్స్ పవర్ ఎల్సిఎం 2 క్రాస్ మల్టిప్లై చేస్తే 1 + 2 3/2 డివైడెడ్ బై 3/2. ఇది న్యూమరేటర్కి వెళ్తే ఏం చెప్పా? 2/3 రెసిప్రోకల్ అవుతుంది. కాబట్టి 2/3 ఎక్స్ పవర్ 3/2. సో ఇంటిగ్రేషన్ చేసేసాను కాబట్టి లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేసేసాను. ఓకే, సో ఫైనల్గా మనం దీని యొక్క ఆన్సర్ వేద్దాం. ఎస్, సో I విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో ఇంటిగ్రేషన్ చేసే లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి కదా. అప్పర్ లిమిట్ ఏంటి? ఏ మైనస్ లోయర్ లిమిట్ 0.
ప్లస్ మళ్ళీ ఇక్కడ చూడండి అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లస్లో ఏ చేయాలి a² 2 మైనస్ 0 లోయర్ లిమిట్ ఎక్స్ ప్లస్లో 0 పెట్టు 0 బై ఎనీథింగ్ 0 ఓకే ఇక్కడ మీరు గమనిస్తే 2 × 2 4/3 కాన్స్టెంట్స్ని అవుట్ సైడ్ రాసుకో 4 × √a డివైడెడ్ బై 3 2 × 2 4/3 ఇంకా √a ఉంటుంది రాసేసాను ఇప్పుడు ఇందులో ఎక్స్ ప్లేస్లో మనం 3/2ని సబ్స్టిట్యూట్ చేయాలి చెప్పండి a⁻3/2 ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయాలి మైనస్ 0⁻3/2 అంటే జీరోనే గుర్తుంచుకోవాలి ఎస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు a × a² అవుతుంది ఎందుకంటే a-0 అంటే ఏనే a² ప్లస్ మళ్ళీ a² 2 ఇక్కడ -0 రాయనవసరం లేదు 4 × √a డివైడెడ్ బై 3 ఎస్ ఇప్పుడు చూడండి సో ఇక్కడ దీన్ని √aని మనం డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చు a⁻1/2 రాయొచ్చు అవునా ఎందుకంటే ఇక్కడ నేను పవర్స్ యాడ్ చేస్తున్నా ఎందుకంటే a⁻m × a⁻n ఏంటి బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు సో అంటే a పవర్ డైరెక్ట్గా రాస్తున్నా 1/2 + 3/2 డినామినేటర్ సేమ్ న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు సో డినామినేటర్ సేమ్ కదా 1 + 3 4 అంటే 2 1s 2 టైమ్స్ అంటే a² వచ్చేసి ఓకేనా ఎస్ కాబట్టి సో ఈ రెండింటి బదులు నేను ఏం రాసుకోవచ్చు a² రాయొచ్చు సో a² ప్లస్ a² 2 మైనస్ 4/3 ఏం రాసుకోవచ్చు దాని ప్లేస్లో a² దేని ప్లేస్లో a⁻1/2 a⁻3/2 ఎస్ ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అన్నిటికీ ఏంటి 3 × 2 2 3 ప్రైమ్ నెంబర్స్ వాటి యొక్క ప్రోడక్ట్ ఎల్సిఎం అవుద్ది 2 3 6 ఇక్కడ దీనికి ఎల్సిఎం లేదు ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి అంటే 6a² ప్లస్ 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ కట్ అవుద్ది 3 టైమ్స్ సో 3a² 3 టేబుల్లో 6 2 టైమ్స్ 2 × 4 8a² సో 6 + 3 9a² లోంచి ఒక 8a² తీసేస్తే ఏమొస్తుంది a² వస్తుంది సో ఫైనల్గా ఇంటెగ్రల్ 0 to a √a మైనస్ √x² dx ఈజ్ ఈక్వల్ టు a² డివైడెడ్ బై 6 ఓకేనా సో ఇలా చేయాలి సో 6 + 3 9a² నుంచి ఒక 8a² తీసేయండి ఇంకా a²/6 ఓకేనా సో ఇలా చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్